చికెన్ కర్రీ తయారు చేసే విధానం. ముందు ఒక బౌల్ పెట్టుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని కాజు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు, తగినంత కారం, వేసి కలుపుకోవాలి. వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి. మనకు సరిపడ్డ గ్రేవీకి వాటర్ పోసుకోవాలి. ఉడకనివ్వాలి. దీనిపైన కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వండి. దీనిపైన వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇలా వాటర్ పెడితే కింద వాటర్ ఇంకిపోకుండా పైనుంచి వాటర్ పడతాయి. అందుకని గ్రేవీ అలాగే ఉంటుంది. ఎక్కువ వాటర్ పోసే అవసరం లేకుండా ఒకసారి కలుపుకొని గ్రేవీ కావాలంటే ఇప్పుడు పైన పెట్టిన వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన తర్వాత చికెన్ మసాలా, ఇలా పైన వాటర్ పెడితే దీంట్లోకి పడతాయి కాబట్టి కొన్ని నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు అవసరం ఉండవు గ్రేవీకి. తర్వాత ఉడికిన తర్వాత సగం నిమ్మకాయ
ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి అంతే.